ఆ మనిషిని కొట్టే స్థాయిలోకి వెళ్ళిపోతే ఆ మనిషి ఏకంగా వీడియో తీసి జరిగిందంతా చెప్పి వీడియోను లెటర్ను ఏకంగా డీజీపీకి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీకి గవర్నర్కు లేఖ రాసి కోర్టులో కేసు వేసినాడు. అంటే ఈ మాదిరిగా ఇరికియాలనుకుంటే ఎవరు తట్టుకోగలుగుతారు? ఎవరినైనా ఇరికిచ్చేసేయచ్చు. వేర్ ఈస్ ద ఎండ్ ఫర్ ఇట్? నిజంగా ఆల్ వాట్ యూ రిక్వైర్ ఇస్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవడో నీ గన్మెన్ ఎవడో ఒకటి పట్టుకుంటే చాలు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు దగ్గర, లోకేష్ దగ్గర పనిచేస్తాను గన్మెన్ ఒకటి దొరికితే చాలు. అది ఎట్లా గవర్నమెంట్లో ఎవడుంటే గవర్నమెంట్ కనుక అనుకూలంగా చెప్తారు. అంతే ఇంకా ఆ మనిషి ఈ మనిషి దగ్గర పనిచేస్తానంటే ఈ మనిషి ఆ మనిషి మీద వ్యతిరేకంగా చెప్పేస్తాడు. ఆ మనిషి ఆటోమేటిక్లీ ఆ మనిషి మీద నీ ఇష్టం వచ్చిన ఆరోపణ చేసేయచ్చు, మనిషిని ఎత్తుకొని వచ్చి జైల్లో పెట్టేసేయచ్చు. ఏంది ఇది? నిజంగా భాస్కర్కి జరిగిన పరిస్థితిని కానీ, లేకపోతే ఈ లిక్కర్ కేసులో జరుగుతూ ఉన్న దర్యాప్తు ప్రక్రియ కానీ, ఇవన్నీ కూడా చూస్తే నిజంగా సామాన్యుడు ఎవడు బతకలేడు. ఎవిడెన్సెస్ అనేటివి నువ్వు క్రియేట్ చేస్తూ ఉన్నావు, మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నావు. ఈ మాదిరిగా తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతే రేపు పొద్దున వ్యవస్థ బతుకుతుందా? నక్సలిజం అనేది ఇట్లాంటి దానిలో నుంచి పుడుతుంది. సామాన్యుడి మీద ఇట్లాంటి ఎవడన్నా ప్రదర్శిస్తేనే నక్సలిజం అనేది పుడుతుంది. నిజంగా రాష్ట్రాన్ని బిహార్ చేయడంలో ఎంతకన్నా గొప్ప లీడరు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు ఉండడు. చివరికి ఆశ్చర్యం ఏం తెలుసా? భాస్కర్ని ఎందుకు టార్గెట్ అని అంటే చంద్రబాబు గారు సొంత కాన్స్టిట్యున్సీ. భాస్కర్